నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను రాజేశ్వరి భారత్ తో యుద్ధం వస్తే ఆయుధాల విషయంలో గట్టిగానే దిగులు పడుతోంది పాకిస్తాన్ ఇప్పుడు దాయాది దేశానికి శతఘ్ని గుండ్ల కొరత ఎందుకు వచ్చింది యుద్ధం వస్తే 4 రోజుల్లో ఆ దేశం దగ్గర గుండ్లు ఖాళీ అయిపోయే పరిస్థితి నెలకొంది ఈ సమస్యకు కారణం ఏంటి ఇప్పుడు అత్యవసరంగా పాకిస్తాన్ ఏం చేస్తుంది భారత్ ఈ విషయంలో ఎందుకు సేఫ్ అని చెప్పొచ్చు పాకిస్తాన్ ఇప్పుడు ఆయుధాల విషయంలో దిగులుతో కొట్టుమిట్టాడుతోంది భారత్తో యుద్ధం వస్తే వాళ్ళ శతఘ్ని గుండ్లు కేవలం 4 రోజులు మాత్రమే సరిపోతాయని అంటున్నారు సైన్యం ఆర్టిలరీ గుండ్లు నిల్వలు దాదాపు ఖాళీ అయ్యాయి భారత్ సైన్యం ఆయుధాలు గుండ్ల తయారీలో బాగా ముందుంది పాకిస్తాన్ గుండ్ల కొరతతో ఆపసోపాలు పడుతోంది దీనివల్ల యుద్ధ సామర్థ్యం దాదాపు కోల్పోయినట్టే అంటున్నారు పాకిస్తాన్లో శతఘ్ని గుండ్ల కొరతకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా కనిపిస్తోంది ఆ దేశ ఆర్థిక స్థితి చాలా దిగజారిపోయింది రూపాయి విలువ పడిపోవటంతో గుండ్ల తయారీకి కావాల్సిన డబ్బు ముడిసరుకు దొరకడం కష్టమైంది పైగా ఉన్న గుండ్లను పాకిస్తాన్ అమ్మేసుకుంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు పాత టెక్నాలజీతో నడుస్తున్నాయి అవి యుద్ధ సమయంలో కావాల్సిన డిమాండ్ను తీర్చలేవు భారత్ మాత్రం ఆధునిక టెక్నాలజీ బలమైన ఆర్థిక స్థితితో ఆయుధ తయారీలో దూసుకుపోతోంది పాకిస్తాన్ ఈ సమస్యతో ఇరుక్కుపోయింది పాకిస్తాన్ తన శతఘ్ని గుండ్లల్లో ఎక్కువ భాగం ఉక్రెయిన్కు అమ్మేసిందని చెప్తున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్కు సాయం చేయడానికి 2022 నుంచి పాకిస్తాన్ లక్షలాది 155mm ఆర్టిలరీ షెల్స్ సరఫరా చేసింది ఈ డీల్లో అమెరికా నాటో దేశాల పాత్ర కూడా ఉందని అంటున్నారు ఈ అమ్మకం వల్ల పాకిస్తాన్ గుండ్ల నిల్వలు బాగా తగ్గిపోయాయి ఇప్పుడు భారత్తో యుద్ధం వస్తే ఈ కొరత వాళ్లకు చుక్కలు చూపిస్తుంది భారత్ మాత్రం తన ఆయుధ నిల్వలను ఎవరికీ అమ్మకుండా దేశ భద్రత కోసం బలంగా ఉంచుకుంది పాకిస్తాన్ ఇప్పుడు తన ఫ్యాక్టరీలో శతఘ్ని గుండ్ల తయారీని వేగంగా చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది పాకిస్తాన్ ఫ్యాక్టరీలు పాతవి కావాల్సినంత గుండ్లను వేగంగా తయారు చేయలేవు పైగా పాక్ చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది గుండ్ల డిమాండ్ను తీర్చడం వాళ్లకు కష్టంతో కూడుకున్న పని చైనాను సహాయం కోరదామన్నా ఏదో తిరకాసు పెడుతోందనే భయం పాకిస్తాన్కు ఉంది దీంతో పాక్ సైన్యానికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఓవైపు భారత్ అన్ని విధాలుగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉంటే పాకిస్తాన్ మాత్రం తన వద్ద ఉన్న కొద్దో గొప్ప ఆయుధాలను ఉపయోగించుకుని బెదిరించాలని ప్రయత్నిస్తోంది ఇటు భారత ఆయుధాల తయారీలో స్పీడ్ పెంచింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ కంపెనీలు ఆధునిక టెక్నాలజీతో 155mm ఆర్టిలరీ షెల్స్ రాకెట్లు గైడెడ్ మిసైల్స్ ను వేగంగా తయారు చేస్తున్నాయి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు గత 3 ఏళ్లలో ఆయుధ నిల్వలను రెట్టింపు చేశాయి దీనివల్ల యుద్ధం వచ్చినా ధీటుగా సమాధానం చెప్పే స్థానంలో భారత్ ఉంది పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో భారత్తో పోటీ పడే పరిస్థితే లేదు భారత్ సైనిక శక్తి ఇప్పుడు పాకిస్తాన్తో పోలిస్తే బాగా బలంగా ఉంది రఫేల్ యుద్ధ విమానాలు అగ్ని 5 మిసైల్స్ బ్రహ్మోస్ రాకెట్లు ఆధునిక ఆర్టిలరీ గన్స్ తో సైన్యం యుద్ధ సన్నాహాల్లో ముందుంది సైనిక బడ్జెట్ను గత 5 ఏళ్లలో 30% పెంచారు ఇది ఆయుధాలు గుండ్ల తయారీకి గట్టి పుష్ ఇచ్చింది పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు గుండ్ల కొరత వల్ల యుద్ధం వస్తే భారత్ ముందు నిలబడలేని స్థితిలో ఉంది భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ ఆయుధాల కొరతతో ఆపసోపాలు పడే అవకాశం ఉంది భారత్ మాత్రం ఆధునిక టెక్నాలజీ ఆర్థిక బలం గట్టి సైనిక సన్నాహాలతో యుద్ధంలో పైచేయి సాధిస్తోంది పాకిస్తాన్ ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం లేదు